ఒక మంచి ఆరోగ్యమును దేవుడు ప్రసన్నా మరణాతుడైన యేసుక్రీస్తుని కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. పరిశుద్ధాత్మదేవా వందనం, పరిశుద్ధాత్మదేవా స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున మనందరం సామాన్య కాలంలో 13వ ఆదివారంలో ప్రవేశించి ఉన్నాం. ఈ 13వ ఆదివారంలో ఉన్నటువంటి మనందరినీ కూడా ఈరోజు పట్టణాల ద్వారా క్రీస్తు ప్రభు ఈరోజు సువిశేషపట్నంలో చూస్తే స్వయముగా ప్రభువే ఒక వ్యక్తి ఈ రెండు మార్గాల్లో చూస్తారన్నమాట. అక్కడ ఎట్లా అంటే, క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చారు, ఒక పెటిషన్ పెట్టారు, ఇది మా అవసరం అని చెప్పారు. ఆ కార్యం జరగటం కొంచెం ఆలస్యం అవుతుంది, మన జీవితంలో కూడా జరుగుతుంది. ఇట్లాగే మీరు కూడా ఏదో సమస్య ఉందని ప్రభు దగ్గరకు వస్తారు, ప్రభుని అడుగుతారు, వెంటనే జరగదు. ఈరోజు ఇక్కడ కూడా ఒక వ్యక్తి వస్తున్నారు. వ్యక్తి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభు ఇది నా పరిస్థితి, మీరు మా ఇంటికి రావాలి, ఈ కార్యం మీరు చేయాలని ప్రార్థన చేస్తున్నారు. ప్రభు ఆయన అడిగినది చేయగలడు, చేయడానికి కొంచెం సమయం పడుతుంది. అలాంటి సందర్భంలో సడన్గా ఇంటి దగ్గర నుంచి కొంతమంది వచ్చి చెప్పిన మాట ఏమిటి అని అంటే, అయ్యా నీ కుమార్తె మరణించినది, ఇక నువ్వు ప్రభుని పిలవాల్సిన అవసరం లేదు, వచ్చి మనం వెళ్ళి భూస్థాపన కార్యక్రమాలు చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ప్రభు ఏమంటాడనంటే, రెండు మాటలు చెప్తాడు అక్కడ. ఏమిటి అని అంటే, ధైర్యంగా ఉండు, విశ్వాసాన్ని కోల్పోకని అంటాడు. ప్రియమైన సహోదరి సహోదరులా, ఈరోజు మన జీవితాల్లో ఇలాంటి సందర్భాలు, ఇలాంటి పరిస్థితులు ఎన్నో సందర్భాలు ఎదురై ఉంటాయి. నాకు సమస్య వచ్చినప్పుడు, నా పరిస్థితి బాగా లేకుండా ఉన్నప్పుడు ఇది అని నా ప్రభు దగ్గరకు వస్తాం, అది నేను ప్రభువుకు చెప్తాను, ప్రభు వింటాడు. అది కానీ అది జరగటం కొంచెం ఆలస్యం అవుతుంది. ఒక్కొక్క సందర్భంలో ఆ పరిస్థితి చేయి దాటిపోయినట్టు ఉంటుంది. ఇంకా ఏమీ చేయలేను నేను అని చేయి దాటిపోయింది, ఇప్పుడు ప్రభు కూడా చేయలేడు అన్న ఒక ఆలోచనలకు మనం వెళ్ళిపోతాం. అలాంటి పరిస్థితుల్లో ప్రభు ఒక మాట ఏమంటున్నాడంటే, ఆయనతో చనిపోయిన తర్వాత, ఈ మాట బ్రతికున్నప్పుడు చెప్పట్లే, ఆ కుమార్తె బాగలేదని వచ్చాడు ఆయన. ఆ కుమార్తె చనిపోయిన తరువాత ప్రభు ఏమంటున్నాడంటే, నీ విశ్వాసాన్ని కోల్పోకనన్నాడు. విశ్వాసం కలిగి ఉండు, ధైర్యంగా ఉండు, ఏమి జరగదని ప్రభు ఆ వ్యక్తిని బలపరుస్తున్నాడు. సాధారణ ఒకవేళ మనం ఆ పరిస్థితిలో, ఆ స్థానంలో ఉండుంటే, ఎవరో వచ్చి ఇగో నువ్వు నీకు ఇష్టమైనటువంటి నీ బిడ్డ లేదనంటే, నీకు ఇష్టమైన వ్యక్తి మరణావస్థలో ఉన్నక ఆమె చనిపోయారు, నువ్వు ఇంకా ప్రభు దగ్గరకు వచ్చి ప్రార్థించాల్సిన అవసరం లేదు అని చెప్తున్నట్లయితే, తప్పకుండా ఈ మాటలే నేను వింటాను. వాళ్ళు వచ్చి ఏదైతే చెప్తున్నారో ఆ మాటల ప్రకారమే నేను విని ఏడ్చుకుంటూ వెనక్కి వెళ్ళిపోయి భూస్థాపన కార్యక్రమాలు చేస్తాను. కానీ ప్రియమైన సహోదరి సహోదరుల, ఈరోజు ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఒక గొప్ప కార్యం జరుగుతుంది. ఈ వ్యక్తిని నుంచి మనం నేర్చుకోవాల్సింది కూడా చాలా ఉంది. ఆ వ్యక్తి క్రీస్తు ప్రభు చెప్పిన మాటలు ఒకవైపు వినిపిస్తూ ఉన్నాయి, మరణం ఇంకొక వైపు ఉన్నది. ఇప్పుడు ఆయన నిర్ణయం తీసుకోవాలి. ఇంటికి వెళ్తే సమాధి చేసుకోవచ్చు, ఇంకదే మిగిలిన కార్యం. అందరూ 100కి 100% ఈ లోకమంతా మాట్లాడేది వెళ్ళి సమాధి చేస్తామని మాత్రమే చెప్తారు. కానీ ప్రభు కొత్తగా మాట్లాడుతున్నాడు. అసలు అక్కడ ఇలాంటి మరణించిన తర్వాత ఇంకా ధైర్యంగా ఉండడం ఏంటి? నేను వచ్చిందే మా కూతురుని బ్రతికించండి ప్రభు అని అడగడానికి వచ్చాను, కానీ వీళ్ళు వచ్చి ఆల్రెడీ చనిపోయిందని చెప్తున్నారు, నువ్వేమో ధైర్యంగా ఉండమంటున్నావు. ఎట్లా? ఇది ప్రాక్టికల్గా కొద్దిగా కష్టం. ఇది ఒకవేళ నిజంగా ఇలాంటి పరిస్థితి మనకు ఎదురైనప్పుడు మనకు కొద్ది కష్టం. ప్రభు చెప్పిన మార్గం
ఈ ఈ ధైర్యంగా ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి అనేది కొద్ది కష్టం. కానీ ఈ వ్యక్తి ఎప్పుడైతే క్రీస్తు ప్రభు చెప్పాడో నిజంగానే ధైర్యం కలిగి ఉన్నాడు. ధైర్యం కలిగి ఉండి ఆ ప్రభు మాట మీద నమ్మకం ఉంచాడు ఆయన. ఇక్కడ వరకు మనం ప్రభు దగ్గరికి వచ్చి అడిగి ఇగో ఇది నాకు కావాలి అనే అంతవరకు సేమ్ మనందరికీ ఆయన అడిగినట్లు మనం ప్రార్థన చేసినట్లు అన్నీ ఒకే విధంగా ఉంటాయి. కానీ ప్రార్థన చేసిన తర్వాత అనుకోని కార్యం ఏదో జరిగింది, అక్కడ చనిపోయింది ఆ వ్యక్తి. ఆ చనిపోయిన తర్వాత కూడా ఈ వ్యక్తి చేస్తున్న పనుల్ని చూసారా, అది మనం నేర్చుకోవాల్సింది. ఆ ప్రభుని అడిగేంత వరకు మనం సేమ్, ఆ వ్యక్తి మనందరం ఒకే విధంగా ఉంటాం. కానీ అడిగిన తర్వాత, ప్రార్థన చేసిన తర్వాత, ఇది నా పరిస్థితి, నువ్వు నాకు సహాయం చేయాలి ప్రభు అని ప్రార్థన చేసిన తర్వాత కూడా ఆ వ్యక్తి ఇంటి దగ్గర ఆయన ఎంతగానో ప్రేమించినటువంటి కూతురు మరణించినప్పుడు ఆయన తట్టుకోలేకపోయాడు. కానీ ప్రభు మాట మీద నమ్మకం ఉంచాడు. ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఇది. ప్రభువా, ఎన్నో సందర్భాల్లో నీవిన్ని గొప్ప కార్యాలు చేస్తున్నా కూడా, చూస్తున్నా కూడా నేను ఇంకా నా విశ్వాసాన్ని నీ మీద ఉంచలేకపోతున్నా, ఇంకా నీ మీద నేను ధైర్యంగా ఉండలేకపోతున్నాను, నీ మాట మీద నమ్మకం ఉంచలేకపోతున్నా. ఎన్నో సందర్భాల్లో వాక్యం వింటున్నాను, కానీ ఆ వాక్యానికి తగినట్లుగా అరే ఈ ప్రభు వాక్యంలో ఈ మాట చెప్పాడు కదా, ధైర్యంగా ఉన్నాడు కదా, నేను ఉన్నా అన్నాడు కదా, నేను నీతో చివరి వరకు ఉంటానన్నాడు కదా, ఎందుకు నేను నా ధైర్యాన్ని కోల్పోవాలని ఈరోజు మనం ఆలోచించుకోవాలి. ప్రభువా, ఈ రోజు నుంచి యాయిరులాగా నేను కూడా ధైర్యముగా నిలబడే కృప, నువ్వు నా జీవితంలో కార్యం చేస్తావు అన్న ఒక ధైర్యంతో ముందుకు వెళ్ళే కృప నాకు ఇవ్వండి. తప్పకుండా ఎప్పుడైతే ప్రభు మాట మీద నిలబడ్డాడో, ప్రభు మాట మీద ఈ వ్యక్తి యాయిరు అనే వ్యక్తి నమ్మకం ఉంచాడో, వెంటనే ఆ కుమార్తె మరణించింది. అయినా కూడా ఆ కుమార్తె బ్రతికింది. అది ప్రభు చేస్తున్నటువంటి గొప్ప కార్యం. కనుక కొన్ని సందర్భాల్లో పరిస్థితులు చేయి దాటిపోయి ఉండొచ్చు, ఐసీయూలో ఉండొచ్చు, ఇంకా క్రిటికల్ పొజిషన్లో ఉండొచ్చు, కానీ తప్పకుండా ప్రభు మాట మీద నమ్మకం ఉంచినప్పుడు, ప్రభు వాక్యం మీద విశ్వాసం ఉంచినప్పుడు మన జీవితంలో కూడా ఇలాంటి ఒక గొప్ప అద్భుతం మనం కూడా చూసే అవకాశం అనుకుంటుంది. కనుక మనం రెండు చేతుల హృదయం మీద ఉంచుకొని, ప్రభువా, ఎన్నో సందర్భాల్లో నీవు నాకిచ్చినటువంటి ఆ విశ్వాసం అనే ఒక బహుమతిని నేను కోల్పోయాను. అవును ప్రభు, హెబ్రీయులకు రాసిన లేఖలో పలుకుతున్నా, విశ్వాసం అనేది ఒక వరం, ఒక బహుమతి, అది నువ్వు ఇచ్చేది. మరి అట్లాంటి బహుమతిని, ఆ విశ్వాసాన్ని నా జీవితంలో నేను కోల్పోయాను. అమ్మో ఏదో జరిగింది అని ఈ పరిస్థితిని చూసి నేను ఎంతో ముఖ్యమైన విలువైన విశ్వాసాన్ని నేను కోల్పోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇదిగో ప్రభు, మరొక్కసారి కోల్పోయిన ఆ విశ్వాసాన్ని నాలో మరొక్కసారి ఇవ్వండి ప్రభు. తిరిగి నా జీవితంలో, విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళే కృపను నాకు అనుగ్రహించండి, నా పాపములన్నీ కూడా మన్నించండి అని రెండు చేతుల హృదయం మీద ఉంచుకొని పాప మన్నింపు కోరుకుంటాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపము, క్రీస్తువా దయ చూపము, ప్రభువా దయ చూపము. Bye.
ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, నీవు మాకు దత్తతా వరమును దయచేసి మమ్ము వెలుగునకు చెందిన పుత్రులుగా చేసితివి. అసత్యమనడు అంధకారములో మేము చిక్కుకొనకుండా నీ సత్యపు వెలుగునందు మాత్రమే పయనించినట్లు మమ్ము కరుణింపము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము సాలోమోను జ్ఞాన గ్రంథము 11వ అధ్యాయము 13 నుంచి 15 వచనములు మరియు 2వ అధ్యాయము 23-24 వచనములు. సాలోమోను జ్ఞాన గ్రంథము 11వ అధ్యాయము 13 నుంచి 15 వచనములు, 2వ అధ్యాయము 23-24 వచనములు. మృత్యువును దేవుడు కలిగింపలేదు, ప్రాణులు చనిపోవుట చూచి ఆయన సంతసింపడు. ఆయన ప్రతి ప్రాణిని జీవించుట కొరకే సృజించెను. ఆయన చేసిన ప్రాణులన్నీ ఆయురారోగ్యములతో అలరారుచున్నవి. జీవులలో మరణకరమైన విషయమేమీ లేదు. మృత్యువు ఈ లోకమున రాజ్యము చేయదు. న్యాయముకు మరణము లేదు. దేవుడు నరుని నశింపని వానిగా చేసెను. అతనిని తన రూపములో నిత్యునిగా చేసెను. కానీ పిశాచము అసూయ వలన మృత్యువు లోకములోనికి ప్రవేశించెను. పిశాచ పక్షమును అవలంబించువారు చావును చవిచూతురు. ఇది ప్రభువు వాక్కు. రెండవ పట్టణము. మీకు సమృద్ధిగా ఉండుటచే అవసరములోనున్న వారికి సాయపడుడు. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 8వ అధ్యాయము 7వ వచనము, 9వ వచనము మరియు 13 నుండి 15 వచనముల వరకు. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 8వ అధ్యాయము 7వ వచనము, 9వ వచనము మరియు 13 నుండి 15 వరకు. సహోదరులారా, విశ్వాసములోను, వాక్కులోను, జ్ఞానములోను, ఆసక్తిలోను మాపై మీకు గల ప్రేమలన్నిటినీ మీరు భాగ్యవంతులు. కనుకనే ప్రేమపూర్వకమగు ఈ సేవలో కూడా మీరు ఉదారంగా ఉండవలెనని మా అభిలాష. నేను ఏ నియమములను రాయటలేదు, కానీ సాయమనర్చుటలో ఇతరులు ఎంత ఆసక్తి చూపుచున్నారో మీకు ప్రదర్శించి మీ ప్రేమ ఎంత నిజమైనదో తెలుసుకొనుటకు నేను ప్రయత్నించుచున్నాను. మన యేసుక్రీస్తు ప్రభు కృప ఎట్టిదో మీరు ఎరుగుదురు కదా. తాను భాగ్యవంతుడై ఉండి కూడా తన పేదరికం వలన మేము భాగ్యవంతులను చేయుటకు ఆయన నిరుపేద అయను. మీ పైననే భారముంచి ఇతరులను తేలిక వదులుటకు నేను ప్రయత్నించుటలేదు, కానీ ప్రస్తుతము మీకు సమృద్ధిగా ఉండుటచే అవసరంలోనున్న వారికి సాయపడుటమట యుక్తమని నేను ఎంచితిని. అట్లే మీరు అవసరములో ఉన్నప్పుడు వారు మీకు సమృద్ధిని బట్టి వారిని మీకు సాయపడెదరు. ఈ విధముగా ఇరువరకులు సమానముగా న్యాయము జరుగును. పరిశుద్ధ గ్రంథము చెప్పున్నట్లుగా
ఎక్కువ ప్రోగు చేసిన వానికి ఎక్కువగా ఏమీ మిగులకుండెను, తక్కువగా ప్రోగు చేసిన వానికి ఏమీ తక్కువగా నుండెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పాటల 405. మనసారా పాడెదము దేవుని గీతము. ఈ వాక్యం మనకెంతో వల్లభము. ప్రభువు మీతో ఉందురుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. పునీత మార్కు గారు రాసిన శుభవార్త 5వ అధ్యాయము 21వ వచనం నుండి 43వ వచనం వరకు. యేసు పడవపై సరస్సు ఆవలి తీరంనకు వెళ్ళగా జనసమూహము ఆయన యొద్దకు చేరెను. అట్లు ఆయన ఆ సరస్సు తీరమున ఉండగా ప్రార్థన మందిర అధ్యక్షురాలలో ఒకడగు యయీరు అనువాడు వచ్చి ప్రభువు పాదములపై పడి, ప్రభు, నా కుమార్తె మరణావస్థలో ఉన్నది. తాము వచ్చి ఆ బాలికపై తమ హస్తములను ఉంచిన ఆమె స్వస్థత పొంది జీవింపగలదు అని మిగుల బ్రతిమలాడెను. అంతటా ఆయన అతనితో వెళ్ళుచుండగా గొప్ప జనసమూహము ఆయనను వెంబడించుచు పై పడుచుండెను. 12 సంవత్సరముల నుండి రక్తస్రావ వ్యాధితో బాధపడుచున్న ఒక స్త్రీ ఎన్నో బాధలు పడి ఎందరో వైద్యుల యొద్ద చికిత్స పొందటానికై తనకు ఉన్నదంతయు వెచ్చించినను ఆ వ్యాధి ఏమాత్రము తగ్గక పెరిగెను. ఆమె యేసును గూర్చి విని జనసమూహములో నుండి ఆయన వెనుకగా వచ్చి ఆయన వస్త్రములను తాకినంత మాత్రమున నేను స్వస్థురాలనగుదును అని తలంచి ఆయన వస్త్రములను తాకెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను. ఆమె తన శరీరంలో ఆ జబ్బు నుండి స్వస్థత పొందినట్లు గుర్తించెను. అప్పుడు తన నుండి శక్తి వెలువడినదని యేసు గ్రహించి వెనుకకు తిరిగి, నా వస్త్రములను తాకిన వారెవరు అని ఆ జనసమూహమును ప్రశ్నించెను. ఆ జనసమూహము తమపై పడుచుండుట చూస్తున్నారు కదా, నన్ను తాకినదెవరు అని ప్రశ్నించుచున్నారేలా అని శిష్యులు పలికిరి. తనను తాకినది ఎవరో తెలుసుకునేవలనని ఆయన నలుదశల తేర పారజూసెను. తన స్వస్థతను గూర్చిన ఆమె భయముతో గడగడ వణుకుచు ఆయన పాదములపై పడి జరిగినదంతయు విన్నవించెను. అందుకు ఆయన ఆమెతో, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను. ఆరోగ్యవతివై సమాధానముతో పోయిరమ్ము అని పలికెను. ఇంతలో ప్రార్థన మందిర అధ్యక్షుడకు యయీరు ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె మరణించినది, గురువును ఇంకను శ్రమ పెట్టనేలా అనిరి. యేసు వారి మాటలను లక్ష్య పెట్టక ఆ మందిర అధ్యక్షునితో, నీవు ఏమాత్రమో అధైర్యపడకమో, విశ్వాసమును కలిగి ఉండమో అని చెప్పెను. పిదప పేతురును యాకోబును అతని సోదరుడు యోహానును మాత్రము తన వెంట తీసుకొని ఆ అధికారి ఇంటికి వెళ్ళెను.
అచట జనసమూహము గొల్లున ఏడ్చుటయు ప్రలాపించుటయు చూచి ఆయన లోపలికి ప్రవేశించి, మీరు ఎలా ఇట్లు గోలగా ఏడ్చుచున్నారు? ఈ బాలిక నిద్రించుచున్నది కానీ చనిపోలేదు అని వారితో పలికెను. అందుకు వారు ఆయనను హేళన చేసిరి. అయినను యేసు అందరినీ వెలుపలకు పంపి ఆ బాలిక తల్లిదండ్రులతోనూ తన శిష్యులతోనూ బిడ్డ పరుండి ఉన్న గదిలో ప్రవేశించెను. ఆ బాలిక చెయ్యి పట్టుకొని తలితాకుమి అనెను. ఓ బాలిక, లెమ్ము అని నీతో చెప్పుచున్నాను అని ఈ మాటలకు అర్థము. వెంటనే ఆ బాలిక లేచి నడువసాగెను. ఆమె 12 ఏళ్ల ప్రాయం గలది. అది చూచిన జనులెల్లరూ ఆశ్చర్యచకితులైరి. దీనిని ఎవరికి వెల్లడింపకూడు అని యేసు వారిని గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు తినుటకు ఏమైనా పెట్టుడు అని చెప్పాను. ఇది క్రీస్తు సువిశేషము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసయ్యా వందనం, యేసయ్యా స్తోత్రం, పవిత్రాత్మదేవా వందనం, పవిత్రాత్మదేవా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య గ్రంథ పఠనములు 3 కూడా మనకు దేవుని గురించి ఒక సందేశాన్ని చెప్తూ ఉన్నాయి. అది ఏమిటి అంటే, దేవుడు ఈ లోకానికి జీవం ఇవ్వడానికే కానీ మరణాన్ని ఇవ్వడానికి రాలేదు. ఇంకో మాటలో చెప్పాలంటే, దేవుడు మనకి జీవం ఇవ్వాలి అనుకుంటూ ఉన్నాడు, మరణం కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ముందుగా మనము 118వ కీర్తన 1వ అధ్యాయం చదువుకుందాం. బైబిల్ ఉన్న వాళ్ళు త్వరగా చదవాలి. 118వ కీర్తన. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువు మంచివాడేనా? ఎంతమందికి మంచివాడు? ప్రైజ్ ది లార్డ్. అతని ప్రేమ ఇప్పటి నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కాదు, లేదా మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు కాదు. ఆయన ప్రేమ కలకాలము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన ప్రేమ మంగళవారం మాత్రమే కాదు, ఆయన ప్రేమ శుక్రవారం మాత్రమే కాదు. మంగళవారం అంటే నాకు ఒక చిన్న విషయం గుర్తుకొచ్చింది. మొన్న లగ్గం పెట్టుకోవడానికి కొంతమంది ఫాదర్ గారండి మీ ఇంటికి వస్తామని చెప్పారు ఫోన్ చేసి. అప్పుడు సరే రండి అన్నప్పుడు వాళ్ళు సాయంత్రం ఫోన్ చేసి, ఫాదర్ రేపు మంగళవారం మేము రాము, ఎల్లుండే బుధవారం వస్తాము, మంచి రోజు చూసుకొని అన్నారు. మంగళవారం దేవుడు నీవు ప్రేమ కురిపించడా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రభువు మంచివాడు. ఈ రోజే కాదు, రేపు కాదు, ఎల్లుండి కాదు, నిన్న నేడు నిరంతరం ఎప్పుడు కూడా ఆయన మంచివాడే. ఆయన మనకు జీవాన్ని ఇవ్వాలనుకున్నవాడే, అది సమృద్ధిగా ఇవ్వాలనుకున్నవాడే. అయితే మనకి ఆ జీవాన్ని ఎందుకు ఇస్తున్నాడు, ఎలా ఇస్తున్నాడు, మనం దేనికోసం ఆయన స్తుతించాలి అనేది కీర్తన 30 వచనం నుంచి చదువుకుందాం. 30వ కీర్తన 1 వచనం నుండి చదవండి. ప్రభు
నీవు నన్ను విపత్తుల నుండి తప్పించితివి. శత్రువులు నా పతనము చూసి సంతసింపకుండానట్లు చేసితివి కనుక నేను నిన్ను స్తుతింతును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువు మనల్ని ఎన్నో రకములైనటువంటి విపత్తుల నుండి కాపాడా లేదా? శత్రువుల యొక్క బెడద నుంచి మనం కాపాడా లేదా? ఆయన నిరంతరం కాపాడుతూనే ఉన్నాడు, కానీ దాన్ని మనం గ్రహించటం లేదు. ఆయన మనల్ని ఎల్లప్పుడూ కాపాడుతూనే ఉన్నాడు కనుక మనము ఆయన్ని స్తుతించాలి. నా దేవుడైన ప్రభు, నేను నీకు మొరపెట్టగా నీవు నాకు ఆరోగ్యమును దయచేసితివి. నేను నీకు మొరపెట్టగా నాకున్నటువంటి సమస్యలను తీర్చావు. నేను నీకు మొరపెట్టగా నాలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యను తీర్చావు. నీకు నేను మొరపెట్టగా నాలో ఉన్నటువంటి శారీరక సమస్యను తీర్చావు. కానీ నేను అవన్నీ కూడా మర్చిపోయి ఈరోజు నీ ముందు కూర్చున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనకారుడు అంటున్నాడు, ప్రభు చేసిన కార్యములను మరవక ఆయన్ని సదా స్తుతించాలి. చింతలన్నీ తీరునయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చేతులు తీసుకొచ్చిన వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆ చివరిని కొంతమంది మర్చిపోయారు, చేతులు ఇంటి దగ్గర మర్చిపోయారా? ఇంకొకసారి గట్టిగా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. దూరంగా పారిపోతున్నావయ్యా, ఎంత మంచి దేవుడవే నేను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నాకున్న వారందరూ చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు చేత రక్షింపబడిన మీరు, ప్రభువు నుండి మేలు పొందుకున్నటువంటి మీరు, ప్రభువు యొక్క ప్రేమను పొందుకున్న మీరు ఉదార స్వభావంతో కలిగి ఉండాలని ఆయన అభిలాష. ఇదే ఈరోజు రెండవ పట్టణము. ఆయన ప్రేమ పొందుకున్న మీరు, ఆయన కృపను పొందుకున్న మీరు ఇతరులతో కూడా అదే ప్రేమతో ఉండాలి. ఇతరులతో కూడా అదే ఉదార స్వభావంతో కలిగి ఉండాలి. ఉదార స్వభావం అంటే నాకు మళ్ళీ ఒక చిన్న సంఘటన గుర్తుకొచ్చింది. ఉదార స్వభావం అంటే మనకి ఆ కొట్టుకి ఈ కొట్టుకి ఆ కొట్టుకి తిరిగి చల్లనట్టు ఆ కొట్లో పట్టినటువంటి 10 రూపాయలు, ఈ కొట్లో పట్టినటువంటి 10 రూపాయలు తీసుకొచ్చి మడత పెట్టి మంచిగా చందా బాక్సులు వేసేయడమే, అంతే కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే అప్పుడప్పుడు చందా లెక్క పెడుతున్నప్పుడు చాలా చినిగిన నోట్లు దానికి మంచిగా అతికిలు పెట్టి ఉండేవి. అందుకే చెప్తున్నాను, అది చాలా గొప్ప ఉదార స్వభావం అని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రేమను పొందుకున్న మీరు ఆయన యొక్క ఉదార స్వభావం కలిగి ఉండాలని ఈరోజు పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి రెండవ లేఖలో 8వ అధ్యాయము 7వ వచనము. విశ్వాసములోను
విశ్వాసములోను, వాక్కులోను, జ్ఞానములోను, ఆసక్తిలోను, మాపై మీకు గల ప్రేమలోను అన్నిటను మీరు భాగ్యవంతులే. నేను మీరు భాగ్యవంతులని కాదు అని చెప్పడం లేదు. మీరు రోజు గుడికి వస్తున్నారు, విశ్వాసవంతులే. మీరు రోజు దేవునికి ప్రార్థిస్తున్నారు, మంచిదే. మీరు అన్ని విధాలా కూడా భాగ్యవంతులే. కానీ మీరు చేయవలసింది ఇంకోటి ఉంది. అది ఏమిటంటే, కనుకనే ప్రేమపూర్వకమగు ఈ సేవలో కూడా అన్ని చేస్తున్నటువంటి మీరు, ప్రార్థన చేస్తున్నటువంటి మీరు, విశ్వాసంలో దృఢంగా ఉన్నటువంటి మీరు, ప్రేమలో దృఢంగా ఉన్నటువంటి మీరు, ఈ సేవలో కూడా మీరు ఉదారంగా ఉండవలనని మా అభిలాష. దేవుని యొక్క అభిలాష, దేవుని బిడ్డలమైన మనము ఆయన ఇచ్చిన ఉదార స్వభావంతో ఇచ్చినటువంటి ప్రతి బహుమతిని, ప్రతి గిఫ్ట్ను కూడా మనము ఉదార స్వభావంతో ఇవ్వాలి. ఒకవేళ మనం ఉదార స్వభావంగా ఉండకుండా మనము దాచుకున్న ఎడల, 15వ వచనంలో మనం చూస్తున్నాము, ఎక్కువ ప్రోగు చేసుకున్న వారికి ఎక్కువగా ఏమీను మిగలకుండును. అంతా నాదే అని ఎక్కువ ప్రోగు చేసుకున్నవాడు ఆయనకి ఏమీనో మిగలదు. నేను చెప్తున్నానా? ఫాదర్ గారు చెప్పారా? వాక్యం చెబుతూ ఉన్నది, మనం విశ్వసిస్తున్నటువంటి వాక్యం చెబుతూ ఉన్నది. మనం ప్రోగు చూసుకున్నదంతా మనతో ఉండదు. 4-5 బిల్డింగ్లు కట్టుకున్నావేమో, లేదా 100 ఎకరాల భూమి కొన్నావేమో, నువ్వు వెళ్ళేటప్పుడు దాన్ని మూట కట్టుకొని తీసుకెళ్ళడానికి ఉండదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తక్కువ పోగు చేసుకున్నవాడంటే ఉదార స్వభావంతో ఇవ్వడము, తానుకంటూ ఏదో తినడానికి లేదా తను ఉండడానికి తను ప్రోగు చేసుకున్న వానికి ఇంకనో ఇవ్వబడును. ప్రైజ్ ది లార్డ్. 100 ఎకరాల కన్నా ఎక్కువ పరలోక రాజ్యంలో నీకు ఇవ్వబడును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత మనము ఉదార స్వభావం కలిగి ఉండాలి. మనం ఎవరి పుత్రులమో? దేవుని పుత్రులమే కదా. మరి దేవుని పుత్రమైనటువంటి మనము దేవుని లేక దేవుని కుమార్తెలు లేక మనము ఈ లోకంలో జీవించాలి. ఆయన ఉదార స్వభావం కలిగి ఉన్నవాడు. ఆయన ఈ లోకానికి వచ్చి మన కోసం ఉదార స్వభావంగా తన ప్రాణాన్ని, రక్తాన్ని చిందించి మన యొక్క పాపాలను కడిగిన వాడు. మరి మనం ఇతరులను ఆ మాత్రం ప్రేమించలేమా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనము ఉదార స్వభావం కలిగి ఉండాలి. అదేవిధంగా ఈరోజు మొదటి పట్టణంలోకి మనం వచ్చినట్లయితే, దేవుడు ఈ లోకానికి జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. సొలొమోను జ్ఞాన గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనం మనం చదువుకున్నట్లయితే, మృత్యువును దేవుడు కలిగింపలేదు. మృత్యు అంటే మరణాన్ని దేవుడు కలిగింపలేదు. ప్రాణులు చనిపోవటను చూచి ఆయన సంతసింపడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రతి ప్రాణిని జీవించుట కొరకే సృజించెను. ఆయన చేసిన ప్రాణులన్నీ ఆయురారోగ్యములతో అలరారుచున్నవి. జీవులలో మరణకరమైన విషయం ఏమీ లేదు. మరణాన్ని ఆయన సృజించలేదు. ఆయన సృజించిన ప్రాణులన్నీ కలకాలము ఆయురారోగ్యాలతో ఉండాలన్నదే ఆయన అభిలాష, ఆయన కోరిక, ఆయన యొక్క చిత్తము. మరి ఈ మరణాన్ని కల్పించినది ఎవరు? ఈ మరణాన్ని కల్పించినది ఎవరు అంటే, ఆది కాండము 1వ అధ్యాయంలో మనం చూసాము. దేవుడు మానవుణ్ణి సృజించి ఏ విధంగా సృజించాడు? తన పోలికలో, తన వలె, తన ఊపిరిని తన ముక్కు రంధ్రాల్లో ఊది ఆయన మానవుని సృజించాడు. ఆ సృజించినటువంటి మానవుడితో అన్నాడు, అయ్యా ఇదిగో ఈ లోకమంతా నీదే. పైన ఆకాశము, కిందన్న భూమి, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి జంతువు, ప్రతి మొక్క, ప్రతి ఒక్క ప్రాకడి జంతువు, ఎగురుతున్న పక్షి అన్నీ నీవే అధికారం గలవాడవు. నీకు మించి ఇంకేదేదియో లేదు. ఇంతటి అధికారం మానవునికి ఇస్తే
ఇంతటి అధికారము మానవునికి ఇస్తే ఏం జరిగింది? అదే సొలొమోను జ్ఞాన గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనంలో మనం చదివినట్లయితే, దేవుడు నరుని అమరునిగా చేసిన, అంటే అతనికి మరణము లేదు, శాశ్వత జీవి. చదవండి. తన వలె అమరునుగా చేసెను, కానీ పిశాచము అసూయ వలన మృత్యువు లోకంలోనికి ప్రవేశించింది. దేవుడు సృజించాడు మృత్యువు? దేవుడు సృజించాడు మరణము? లేదు. మృత్యువు లోకంలోనికి ఎలా ప్రవేశించిందంటే అసూయ. దేవుడు నిన్ను అంతగా దీవించాడే, ఈ లోకంలో ఉన్న ప్రతి మొక్క మీద, ప్రతి జంతువు మీద నీకు అధికారం ఇచ్చాడే, ఈ లోకంలో ఉన్న ప్రతి ప్రాణి మీద నీకు అధికారం ఇచ్చాడే, ఇది చూసి ఓర్వలేక సాతాను ఈర్ష్య చెందింది, అసూయ చెందింది. వెంటనే వాళ్ళ దగ్గరికి వచ్చి, అమ్మా, అయ్యా, దేవుడు నీ పండు తినొద్దన్నాడా? ఎందుకు తినొద్దన్నాడో తెలుసా? ఆ పండు మీరు తిన్నట్లయితే ఏం జరిగిద్ది? మీరు కూడా దేవుడిలాగా మారిపోతారు. ఇంకా మీరు దేవుడికి తల వంచాల్సిన అవసరమే లేదు. అందుకే ఆయన ఆ పండు తినొద్దన్నాడు. ఇలాంటి వాళ్ళు చాలామంది మన జీవితంలో ఉంటారు, అవునా కదా? మనం ఎదుగుతుంటే ఓరలేని వాళ్ళు ఎదుగుతున్న చూసి ఈయన ఎలా కిందకి లాగాలా అని చూసేవాళ్ళు చాలామంది ఉంటారు, ఈర్ష్య చెందే వాళ్ళు ఉంటారు. ఇదే ఈ విధంగా ఆ సాతాను కూడా ఆ ఎదుగుతున్నటువంటి ఆ మానవుడిని తట్టుకోలేక వచ్చి ఆ పండు ఎలా తినాలో వారికి నేర్పించింది. మన కుటుంబము సరిగ్గా ఉండొచ్చు, మనము జీవించేటువంటి జీవితము సరిగ్గా ఉండవచ్చు, కానీ ఎప్పుడైతే మనం పక్కంటి వారి మాట విని మన జీవితాన్ని మార్చుకోవాలనుకుని చూస్తాం చూడండి, అప్పుడే మనము పప్పులో కాలేస్తామో, లేకపోతే అవునా కాలేసినట్టే. వాడేదో జీన్స్ ప్యాంట్ వేసుకున్నాడని నేను వేసుకోవాలంటే అవ్వదు. వాడేదో బంగాళాల్లో ఉన్నాడు నేను ఉండాలంటే అవ్వదు. వాడేదో మంచి పట్టు చీర కట్టుకుంది అంటే నేను కట్టుకోవాలంటే అవ్వదు. అవన్నీ కూడా అసూయ. అందుచేత ఈ అసూయ వలన వారు తినొద్దన్న పండును తినిపించింది. వారు పాపాన్ని కొని తెచ్చుకున్నారు. పాపానికి జీతము మరణము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పాపానికి జీతము మరణం తెచ్చుకున్నాడు. ఆదికాండము 3వ అధ్యాయంలో మనం చూస్తుంటాము. ఆ సాయంకాల సమయమున యథావిధిగా దేవుడు ఆ తోటలోనికి వచ్చాడు. పోయి, ఓ ఆదాము, ఎక్కడున్నావయ్యా? ఎప్పుడు దేవుడు చప్పుడు వినగానే పరిగెత్తుకుని వచ్చేటువంటి మానవుడు, దేవుడు చప్పుడు విని పరిగెత్తుకుని వచ్చి తన చేతులను పట్టుకుని ఆడుకునేటువంటి మానవుడు ఈరోజు దాక్కుంటూ ఉన్నాడు. ఆ చెట్టు దేవుడు, ఇదిగో ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి చెట్టుకు నీకే అధికారము ఉంది అంటే, ఈరోజు ఆయన పాలించవలసినటువంటి చెట్టు వెనకాల దాక్కుంటూ ఉన్నాడు. ఆ చెట్టుకి అధికారం ఉన్న మానవుడు ఆ చెట్టు వెనకాల దాక్కుని ఆ చెట్టుని ఆధారంగా చేసుకుంటూ ఉన్నాడు. మన జీవితంలో కూడా అంతే. దేవుడు మనకి ఎంతో ఇవ్వాలి అనుకుంటున్నాడు, కానీ మనము ఇంతతోనే సరిపెట్టుకుంటాం. నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, దేవుడు మన కోసం పరలోకంలో పరమాన్నం ఏర్పాటు చేస్తే నాకు భూలోకంలో ఒక రోజుకు బొవ్వదారు అనిపిస్తాను అన్నమాట. అవునా కదా? ఒక్కరోజు కడుపు నిండి బొవ్వ ఉంటే చాలు, పరమాన్నం నాకు వద్దు. అంత తోట ఇచ్చాడే, అన్ని ప్రాణులని నీకు ఇచ్చాడే, ఏ తినొద్దన్నా నిన్ను? ఆ పండు ఒక్కటే కదా, అది నిన్ను నాశనం చేసేదనే కదా, అది నీకు మరణం కోరి తీసుకొచ్చేదనే కదా. ఎవరో పొందిన అసూయ వలన, ఎవరో పొందిన ఈర్ష్య వలన నీవు ఈరోజు మరణాన్ని కొని తెచ్చుకున్నావు. పాపానికి వేతనము మరణము. ఈ యొక్క పాపాని యొక్క వేతనము మరణము ఏ విధంగా చూస్తాము అంటే, మనము ఆదికాండము 5వ అధ్యాయము 5వ వచనము, ఆదికాండము 5వ అధ్యాయము 5వ వచనము, 5వ అధ్యాయము గట్టిగా చదవాలి. అతడు
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆది కాండము 5వ అధ్యాయం 5వ వచనం మనం చూసినట్లయితే ఆదాము ఎన్ని సంవత్సరాలు బతికాడు? అతడు 930 ఏండ్లు బ్రతికి చనిపోయాను. అమరుడైనటువంటి మానవుడు, శాశ్వత జీవి గల మానవుడు ఎన్ని సంవత్సరాలు బతికాడు? 937 సంవత్సరాలు బతికాడు ఆదాము. సరే, ఆదాము అన్ని సంవత్సరాలు బతికాడు అనుకుందాం. ఆయన యొక్క కుమారుడు షేతు 5వ అధ్యాయము 8వ వచనము. అదే 5వ అధ్యాయము 8వ వచనము. షేతు దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? మానవుని యొక్క జీవితము క్రమంగా తగ్గిపోతుంది. దీనికి అంతగల కారణం ఏమిటి? పాపము చేత అమరుడుగా జీవించాలనుకున్న మానవుడు చనిపోతూ ఉన్నాడు. అది కొద్దిగా రోజుకి ఆ యొక్క వయస్సు తగ్గుతూ వస్తున్నది. తర్వాత మనము అబ్రహాము వయసు చూసినట్లయితే చనిపోయినప్పటికీ 175 సంవత్సరములు. అది ఆది కాండము 25వ అధ్యాయము 7వ వచనము చూస్తున్నాము. తర్వాత మోషే 120 సంవత్సరాలు బతికాడు. అది ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయము 7వ వచనంలో చూస్తూ ఉంటాము. ఈ విధంగా మనం చూసినప్పటికీ 930 ఏండ్లు బతికినటువంటి ఆదాము, దాని తర్వాత 912, దాని తర్వాత 905, 175, 120కి వచ్చింది. ఈరోజు మనము 50కే ఉండవద్దు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అలా క్రమం కొద్దీ తగ్గుతూ వస్తూ మనము మరణాన్ని మరింత దగ్గరగా కొని తెచ్చుకుంటున్నాము. అది కేవలము పాపము వలనే. ఓకే, ఇప్పుడు మనము ఈ పాపము నుండి బయటపడాలి అంటే, ఈ పాపము నుంచి బయటపడేయడానికే దేవుడు ఒక ఏర్పాటు చేశాడు. అది మనము యెషయా గ్రంథం నుంచి చూస్తాము. కన్య గర్భము ధరించిన ఒక కుమారుని కనును, ఆ కుమారుని మీరు యేసు అని పేరు పెట్టాలి, ఆయన రక్షకుడు అని పిలువబడతాడు అని మనకి ఎప్పటి నుంచో ప్రవచనాలు ఉన్నవి. అవన్నీ కూడా నెరవేరడానికి దేవుడు యోహాను శుభవార్త 10వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తూ ఉన్నాము. దేవుడు ఈ లోకానికి జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. దేనికి వచ్చాడు? జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. జీవం అంటే ఇదిగో తీసుకొని కొద్దిగా అందరికి ఇచ్చాడా? లేదు, దాన్ని సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చాడు. చదువుదాం ఒకసారి వాక్యము. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనము. నేను జీవమును ఇచ్చుటకును దానిని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చి ఉన్నాను. ఎలా ఇవ్వడానికి? కొద్దిగా ఇవ్వడానికి వచ్చాడా? నేను జీవాన్ని ఇవ్వడానికే వచ్చాను, కానీ దాన్ని సమృద్ధిగా మీకు సరిపోయిన ఇంకా సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చి ఉన్నాను. కనుక మనము ఆ జీవాన్ని పొందుకోవాలి అంటే మనం ఆయనతో ఉండాలి, ఆయన మనతో ఉండాలి. అదే మనము యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం మనం చూస్తున్నాము. నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు. మీరు ఫలించాలంటే ఎక్కడ ఉండాలి? ద్రాక్ష తీగ ద్రాక్ష కొమ్మకు అంటిపెట్టి ఉండాలి, లేకపోతే అది ఫలిస్తుందా? లేదు. అందుచేత మీరు నా ద్రాక్ష తీగ అయినప్పుడు, నేను ద్రాక్ష అయినప్పుడు మీరు నాకు అంటపెట్టుకొని ఉండాలి. నేను మీ యందు, మీరు నా యందు ఉంటేనే అని మీరు అధికముగా ఫలిస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మనము యోహాను సువార్త 1వ అధ్యాయం చూస్తాము. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని వద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. ఆ వాక్కు జీవము గల వాక్యము. దాన్ని మనం ఆ జీవాన్ని ఇవ్వడానికి వచ్చినట్టు వాక్యాన్ని మనము ఆ 15వ వచనంలో చూసినట్లయితే చాలామంది అంగీకరించలేదు. అంగీకరించిన వారు ఖండింపబడి ఉన్నారు, అంగీకరించిన వారు ఫలించి ఉన్నారు అని చెబుతుంది. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనము ప్రభుని అంగీకరిస్తున్నామా లేదా అనేదే ప్రశ్న. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన మంచివాడే, ప్రభు మంచివాడు కనుక ఆయనకి వందనం అర్పించుడి అని కీర్తనకారుడు చెప్పాడు. ఆయన మనకి సకల విపత్తుల నుండి కాపాడాడని మనం చదివి ఉన్నాము. ఆయన ఎప్పటికీ మంచివాడే, నిన్న నేడు నిరంతరము ఎల్లప్పుడూ మంచివాడే. ఆయన జీవాన్ని ఇవ్వడానికి, మనం పాపం చేసినప్పటికీ మన పాపాలను కడగడానికి మళ్ళీ వాక్కు రూపంలో ఈ లోకానికి వచ్చినప్పుడు, ఈ లోకానికి వచ్చినట్టు దేవుణ్ణి వారి మనుషులే అంగీకరింపలేదు. కానీ కొంతమంది అంగీకరించారు, అంగీకరించబడ్డ వారు ఫలించారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నాకు అంగీకరింపబడడం అంటే నాకు ఇంకా చిన్న సంఘటన గుర్తుకొచ్చింది. ఒక ముగ్గురు వ్యక్తులు ఉన్నారట. ఒకడు కుంటివాడు, గుడ్డివాడు, మోగవాడు. ఈ కథ మీకు తెలిసే ఉంటుంది, అవునా? అయితే అయినా మళ్ళీ విందాం. అయితే ఒక గుడ్డివాడు, మోగవాడు, కుంటివాడు, వీళ్ళ ముగ్గురు కూడా ఒక దేవాలయంలో దేవుడు వచ్చాడు, ఇలా స్వస్థతలు చేస్తూ ఉన్నాడని విన్నారు. వెంటనే ముగ్గురు కూడా దేవుని దగ్గరికి వెళ్ళారు. ఆ ముగ్గురు కూడా ఆ దేవుడు ఇచ్చినటువంటి ఆ స్వస్థతను పొందుకోవడానికి వెళ్ళారు. అదేవిధంగా వారి దగ్గరికి వచ్చి దేవుడు స్వస్థత ఇవ్వడానికి నీకు నేనేం చేయగలను అని అడిగినప్పుడు, నేను మరలా చూడాలి అనుకుంటున్నాను అని ఎవరన్నారు? కుంటివాడ. ప్రైజ్ ది లార్డ్. గుడ్డివాడు నేను మరలా చూడాలి అనుకుంటున్నాను అన్నాడు. అయితే నీకు చూపు కలుగును గాక అని దేవుడు ఆయన ఆశీర్వదించాడు. అలాగే మోగవాడు నేను మళ్ళీ మాట్లాడాలి అనుకుంటున్నాను అన్నాడు. నువ్వు మాట్లాడును గాక, మాట్లాడు. కుంటివాడి దగ్గరికి వచ్చి నేను నీకు ఏమి చేయగలను అంటే, అయ్యా నీకు దండం, నువ్వు నాకేమి చేయొద్దు అయ్యా, నా మీద ఇంత వేలు కూడా వేయొద్దు. ఎందుకని అలా అంటున్నావంటే, ఈ కాలు కుంటు అవడం వలన నాకు ప్రభుత్వం అప్పుడప్పుడు ఒక 2,000, 3,000 లేదా ఉచిత పథకాలు ఇస్తుందయ్యా. నువ్వు వచ్చి ఆ కాస్త స్వస్థతని ఇచ్చిపోతే నాకు ఇంకా 2,000 ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇదే పరలోకంలో పరమం ఉందంటే భూలోకంలో భూమి కోసం చూస్తూ ఉంటాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుచేత ఈరోజు సువార్తలో కూడా మనం చూస్తున్నాము, యయీరు దేవాలయ అధ్యక్షుడు దేవుని దగ్గరికి వెళ్ళి తన కుమార్తె కోసం ప్రాధేయపడ్డాడు. అయ్యా మా ఇంటికి రావా, మా కుమార్తెను కరుణించవా, మా కుమార్తెను అస్వస్థత ఉన్న మా కుమార్తెకు స్వస్థతను దయచేయవా అని వేడుకున్నాడు, అంగీకరించాడు. దేవుని తన ఇంటికి రావాలని కోరుకున్నాడు. ఆయన కోరిక ప్రకారము దేవుడు తన ఇంటికి వచ్చాడు. అదేవిధంగా 12 సంవత్సరాలుగా రక్తస్రావ బాధతో బాధపడుతున్నటువంటి స్త్రీ దేవుని ఆ స్వస్థతను తన శరీరంలోకి రావాలని కోరుకుంది, పట్టుకుంది, ఆ యొక్క స్వస్థతను తీసుకొచ్చుకుంది. మనము అంగీకరింపనిదే దేవుడు మన దగ్గరికి రాడు. ఇదే దర్శన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనంలో చూస్తూ ఉన్నాము. నేను ద్వారము వద్ద తలుపు తట్టుచు ఉన్నాను. చెప్పండి, వాక్యం తెలుసా మీకు? అది నేను తలుపు తట్టుచు ఉన్నాను, మీరు తలుపు తెరిచిన ఎడలా నేను లోపలికి వస్తాను, లేకపోతే రా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ రక్తస్రావం చేత బాధపడుతున్న స్త్రీ ఏం జరిగింది అంటే, ఆమె ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళింది, చూపించుకుంది. నా వల్ల కాదన్నాడు. చిన్న హాస్పిటల్కి వెళ్ళింది, నా వల్ల కాదన్నారు. పెద్ద హాస్పిటల్కి వెళ్ళింది, నా వల్ల కాదన్నారు. ఈ హాస్పిటల్ కాదు, నా వల్ల కాదురా అనుకొని దాని తర్వాత భూత వైద్యుల దగ్గరికి వెళ్ళింది. వాళ్ళు కూడా ఏదో తూతూ మంత్రం అన్నారు, నా వల్ల కాదు అన్నారు. దాని తర్వాత ఏదో దారం కట్టించుకోవడం, మంత్రం పెట్టించుకోవడానికి వెళ్ళింది. అన్ని విధాలుగా ట్రై చేసింది, కానీ చివరిగా తన స్వస్థత ఎవరిలో ఉందని కనుగొంది? క్రీస్తులో ఉంది. ఒకవేళ మనం కూడా ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్న ఎడల భూత వైద్యుల దగ్గరికి, దారం కట్టించుకున్న వాళ్ళ దగ్గరికి వెళితే మనకు స్వస్థత దొరకదు.
మన యొక్క స్వస్థత క్రీస్తులోనే ఉంటుంది అని నమ్మిన వారికి సమస్తము ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వినుట వలన విశ్వాసము. కనుక మనము దేవుల్లోనే స్వస్థత ఉందని నమ్మాలి. భూత వైద్యుల దగ్గరికి దారాలు కట్టించుకోవడానికి సేదబళ్ళకి వెళ్ళకుండా మనము దేవుల్లోనే మన సేద తీర్చుకోవాలి. అదేవిధంగా మనం ఎంత గొప్ప అధికారి అయినా కావచ్చు, కానీ మనం దేవుని ముందు చిన్నవారమే. ఆ అధికారి, నేను పెద్ద అధికారిని దేవుణ్ణి డిమాండ్ చేయలేదు. మా ఇంటికి వస్తావా రావా అనలేదు. అయ్యా, మా ఇంటికి వచ్చి నా కుమార్తెను స్వస్థపరచవా అని అడిగాడు. ఆ ప్రాధేయపడటంతో దేవుడు వెంటనే వెళ్ళి మరణించినటువంటి ఆ బాలికను, బాలిక లెమ్మో అని అంటూ ఉన్నాడు. ఆ బాలికను లేపినటువంటి దేవుడు ఈరోజు నిన్ను, నన్ను, మన కుటుంబాన్ని కూడా లేపుతూ ఉన్నాడు. నిద్రపోతున్నావేమో, అవిశ్వాసంగా ఉన్నావేమో, లే, నీ సమయం వచ్చింది, ప్రకాశించు, దేవుని యొక్క కృపను పొందుకో, దేవుని యొక్క ప్రేమను పొందుకో, దేవుని యొక్క ప్రేమలో ప్రకాశించు అని దేవుడు మనం కోరుతూ ఉన్నాడు. కనుక మనందరం కూడా ఒకసారి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, దయగల మా దేవా, నీ బంగారు పాదములకు లెక్కలేని వందరములు స్తోత్రం తండ్రి. ఇదిగో తండ్రి, గడిచిన కాలమంతా మమ్మల్ని అందరినీ కూడా నీ రెక్కల మాటను భద్రంగా సురక్షితంగా కాచి కాపాడేందుకు స్తుతులు అర్పించుకుంటున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, ఈరోజు నీ వాక్యాన్ని అనుసారంగా ప్రభు మేము జీవించడానికి మాకు కావాల్సిన అనుగ్రహాలు దయచేయండి. నీవు మమ్మల్ని అమరులుగా జీవింపజేసి సృజించి ప్రభా మమ్మల్ని ఫలించుడిని ఆశీర్వదించిన దేవా, నీ యొక్క ఆశీర్వాదాన్ని లెక్క చేయక మేము సాతాను ఇచ్చినటువంటి శోధనలకు గురై ప్రభా నీవు ఇచ్చినటువంటి ఫలాలను కోల్పోయి ఉన్నాం ప్రభా. ఇదిగో ప్రభా, ఈరోజు మళ్ళీ తిరిగి నీ అనుగ్రహాన్ని పొందుకోవడానికి మేము వచ్చి ఉన్నాం ప్రభా. నీవు జీవాన్ని ఇవ్వడానికి వచ్చి ఉన్నావని మేము నమ్ముతూ ఉన్నాం. జీవాన్ని సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చి ఉన్నామని మేము నమ్ముతూ ఉన్నాం ప్రభా. ప్రభా, ఇదిగో మేము పొందుకున్న జీవాన్ని ఇంకా ఫలింపజేయమని, అది ఫలింపజేయడానికి నేను మీతో ఉండాలి, మీరు నాతో ఉండాలి, మీరు ద్రాక్షవల్లి నేను తీగను అని మేము నమ్మేలాగా ఆశీర్వదించండి ప్రభా. ఇదిగో ప్రభా, మేము ఉదార స్వభావం కలిగి ప్రభా మా తోటి వారితో ఉదారంగా ఉండి ప్రభా మేము ప్రోగు చేసుకున్నదంతా మాతో రాదని మేము నమ్మి ప్రభా మేము ఎల్లప్పుడూ నీ కృపలో ఉండే భాగ్యాన్ని దయచేయండి. ఇదిగో ప్రభా, ఈరోజు రక్తస్రావం చేత బాధపడుతున్నటువంటి 12 సంవత్సరాలు బాధపడింది, ఎన్నో ప్రయత్నాలు చేసింది ప్రభా, కానీ చివరికి నీలోనే స్వస్థతని కనుక్కున్నది ప్రభా. ఇదిగో ప్రభా, మా కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అస్వస్థతను తీసివే ప్రభా. మా కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కష్టాన్ని తీసివే తండ్రి. మా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క వ్యాధి బాధను తొలగించి, రోగులను తొలగించి ప్రభువా నీ యొక్క కృపతో, నీ యొక్క స్వస్థత మా కుటుంబాన్ని నింపి ప్రభా నీ చిత్తమైతే మా ఇంటికి రా తండ్రి. మా అనారోగ్యంతో ఉన్నటువంటి మా కుటుంబాన్ని తాకు తండ్రి, తల్లి తాకు మేము లేపు తండ్రి. మేమందరం కూడా నీ ప్రేమను, నీ కృపను, నీ యొక్క స్వస్థతను పొందుకొని ఉదార స్వభావంతో ఉండే భాగ్యాన్ని దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. అందరం లేచి నిలబడతాం, మన విశ్వాసాన్ని ప్రకటిస్తాం. పరలోకమును ఈ యొక్క ప్రతి తలంపు నెరవేరాలని బాలుకు దేవుడు మంచి జ్ఞానమును అనుగ్రహించారు.
సహోదరులారా, మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి కలిపితైన సర్వేశ్వరునికి అంగీకారం అగినట్లు ప్రార్థింపము. ఓ సర్వేశ్వర, నీ పరమ రహస్యముల నిర్వహణము ద్వారా మాకు సత్ఫలములను ప్రసాదించుచున్నావు. మేము నీ పేరు మీదుగా చేపట్ల సేవా కార్యక్రమములు నీ పవిత్ర వరములకు ఉపయుక్తముగా ఉండినట్లు కరుణింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ కుమారుడైన క్రీస్తు అవిధేయులమైన మాపై కనికరముతో తనను తాను తగ్గించుకొని కన్య మరియమ్మ నుండి ఉద్భవింప చిత్తగించాను. శిలువ మీద వేదనలొంది నిత్య మరణము నుండి మమ్మ విడిపించాను. మరణించిన వారి నుండి పునరుత్థానముంది మాకు శాశ్వత జీవమును ప్రసాదించాను. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నింటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయి నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధము నీవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. చిత్త
ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై తారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నా. నీ సముఖమును నిలిచి నీకు పరిచయం చేయుటకు మమ్మ పాత్రలనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నా. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నా. ఓ ప్రభు, ప్రపంచం అంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా దమన్ కుమార్ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుము. ప్రభు, ఈ రోజున పూజ బలులు అర్పిస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా ఎవరెవరైతే వారి యొక్క ఉద్దేశముల కొరకు బలి పూజలు అర్పిస్తూ ఉన్నారో ఆ ప్రతి ఒక్క పూజా ఉద్దేశములు నీ చేతులలో అర్పిస్తూ ఉన్నా. ఉత్థాన మగ్ధమున నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యత లేకు మరియ మాతతోను, ఆమె భర్త యొక్క పునీత యోసేపు గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడికి యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు మనకు నేర్పించినటువంటి పరలోక ప్రార్థనను భక్తితో, విశ్వాసముతో, విశ్వాసం మనందరి జీవితంలో ఎంతో ముఖ్యమైనది కనుక ఆ విశ్వాసం మనందరికీ ప్రభు అనుగ్రహించాలని, ఆ విశ్వాసపు జీవితంలో మనం కొనసాగాలి అని ఈ రోజున యాయిరుకున్నటువంటి విశ్వాసం మన జీవితంలో గొప్ప దేవుడు మనకి అనుగ్రహించాలని రెండు చేతులు చాచి పరలోక ప్రార్థన చేపిస్తా. పరలోకమందున్న మా తండ్రి,
ప్రభు అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని యొక్క శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. మనందరినీ కూడా విశ్వాస యాత్రలో ముందుకు నడిపించబోతున్నటువంటి గొప్ప దేవుడు, యాయిరుని బలపరిచిన దేవుడు, యాయిరుని ధైర్యపరిచిన దేవుడు ఈరోజు మనల్ని కూడా ఆయన శరీర రక్తాలతో బలపరిచి ధైర్యపరచబోతున్నాడు. కనుక ఆయన ఏర్పాటు చేసిన విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. ఓ ప్రభువా, మేము పాలు పంచుకుని దివ్య బలిలో మేము స్వీకరించిన ప్రసాదము మాకు నూతన జీవనము వసుగునట్లు కరుణింపుము. తద్వారా మేము ఈ లోకములో నీ ప్రేమకు సాక్షులముగా జీవింపగలుగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించి భద్రముగా కాచి కాపాడునుగాక.
సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవించండి. సర్వేశ్వరుని